నకిలీ నివాస పత్రాలు తయారు చేస్తే ఉద్యోగంలో చేరిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో సహానీ సూరజ్ అనే వ్యక్తి ఇస్లాం నగర్ గ్రామానికి చెందినవాడిగా తప్పుడు నివాస ధృవీకరణ పత్రం తయారు చేసి సిఐఎస్ఎఫ్ ఉద్యోగానికి చేరాడన్నారు. పోలీస్ వెరిఫికేషన్లో అడ్రస్ తప్పుగా ఉందని బయటపడిందని, వాస్తవానికి అతను యూపీకి చెందినవాడని తెలిపారు. తప్పుడు పత్రాలు తయారు చేసిన షేక్ ఫరీద్, షేక్ కలీంను విషయం తెలిసి డబ్బులు తీసుకుని దాచిన జాదవ్ గజానంద్ను పోలీసులు అదుపులోకి తీస్తారని తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. ఇస్లాం నగర్ విలేజ్ లో ఒక ఫేక్ సర్టిఫికెట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకొని ఈ సర్టిఫికేట్ సహాయం తీసుకొని వాళ్ళు తెలంగాణ కోటా నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో జాబ్ తీసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ మన నోటీస్లో వచ్చారు. తర్వాత మనము ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నంబర్ 131/2025 అండర్ సెక్షన్ 313 క్లాస్ 4, 335, 338, 340, 308 and 238 BNS. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసులో 12 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ చేశారు. ఇక్కడ ఇచ్చోడ మండల్ ఇస్లాం నగర్ విలేజ్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ జరుగుతుంది.